ఎలుగుబంట్లను పట్టుకోవడానికి గోతిని తవ్వారు. మమ్మల్ని పైకి లాగండి. వై షుడ్ ఐ హావ్? నువ్వు నన్ను తిరిగి కూడా చూడలేదు. హూ ఆర్ యు? మమ్మల్ని మీరు ముందు బయటికి లాగుతారో లేదో దీన్ని మీరు తప్పకుండా పాతేయాలి. ఓరి నాయనోయ్, ఆకలేస్తోంది. ఏం తిందాం? పదండి పదండి, పానీపూరి తిందాము. అన్నయ్య, నాకు చుక్కాపూరి కావాలి. నాకు కారంగా కావాలి. నీళ్ళు నీళ్ళు నీళ్ళివ్వండి. అరే, ఈ నీళ్ళు అసలు ఎవరు అడిగారు? మంచి నీళ్ళు ఇవ్వండి. వాడికి స్వీట్ ఏమన్నా ఇవ్వండి. అరే, స్వీట్ ఎక్కడ దొరుకుతుంది? నేను వెళ్ళి ఇప్పుడే చూసి వస్తాను. ఎక్కడా? దొరికింది తేనె. లేదు లేదు, నేను క్యాన్ని తినలేను. నాకంత పెద్ద పళ్ళు లేవు. బుద్ధి లేని వాడా, నేను క్యాన్ గురించి మాట్లాడలేదు, నేను తేనె గురించి మాట్లాడుతున్నాను. త్వరగా రా. చూడు తేనమ్మా, మా అందరికి ఓ ప్లేటు తేనె ఇవ్వా. ఒక ప్లేట్ తేనెనా? నన్ను చూస్తే హోటల్లో పనిచేసేటట్టు అనిపిస్తుందా? మర్యాదగా మాట్లాడు. ఇది పిల్ల లేక తందూరియా? చెవిలో ముక్కు నోట్లో పొగగా వస్తున్నాయి. కారం ఎక్కువ తిన్నాడు, అందుకే పొగలొస్తున్నాయి. నేనేమంటున్నానంటే, ఉంది కానీ లేదు, తేనె లేదు, మరి నేనెలా వేస్తాను? అక్కడున్న వ్యక్తి ఎవరు? కళ్ళెత్తి కూడా చూడలేదు. Who is he? నువ్వు ఒక్కదానివే ఉన్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నాతోనే మాట్లాడుకుంటున్నాను. నా పేరు తులసిబాయ్. ఓ, ఏంటి తులసినా? నాకొకటి గుర్తుకొస్తోంది. తులసి ఒక మూలిక చెట్టు కదా. ఓ షట్ అప్. కాల్ మీ టు. లా లా లా. ఇలా సుత్తి కొట్టుకో. నా దగ్గర కొంచెం తేనె ఉంది, కావాలంటే ఇస్తా. ఎవరైనా ఉన్నారా? చూడండి, ఎక్కడ తను? అన్నీ క్లియరే. ఇలా చూడండి, తేనె తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఈ తేనె హక్కు మాత్రం మాకే. ఇలా చూడండి, మేము దీన్ని ఒప్పుకోం. ప్రతిసారి మీరే తీసుకెళ్తున్నారు. సిల్లీ బాయ్స్. తు డజంట్ వాంట్ టు టాక్ టు యు. ఇలా చూడు, వీళ్ళిద్దరూ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఉండి చూసొస్తాను. అరే, మమ్మల్ని కూడా కొంచెం క్యాచ్ చేయి. వాళ్ళు వదిలేండి, వాళ్ళకి దెబ్బ తగులుతోంది. తమ్ముడు, ఇలా చూడండి, మీరు మాతో పెట్టుకోవద్దు. చూసారా మీకు ఇప్పుడు ఎలాంటి గతి పట్టిందో? ఇప్పుడు మరికొన్ని తేనెటీగలను కూడా హింస పెట్టాలి కదా. వెళ్దాం, కానీ ఒక్క నిమిషం. తేనె పుట్టని కొట్టి వెళ్దాం. ఇందులో తేనె లేదుగా, దీనివల్ల ఏంటి ఉపయోగం? తేనె ఎలాగూ తీసుకెళ్లారు, సగం పట్టును కూడా కొట్టేళ్తున్నారు. వాళ్ళని పట్టుకుందాం, పదండి.
ఇంకా వేగంగా వెళ్ళు. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా. వేగంగా. ఇంకా వేగంగా. మీరు ఆ ఎలుగుబంట్ల వెనకాల వెళ్ళలేదా? ఏం ప్రయోజనం? ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరిగింది, ఇదేమో పాట పాడుతోంది. మమ్మల్ని ఏం చేయమంటారు? తన జుట్టు అంత పొడుగ్గా ఉంది. వాళ్ళని కొట్టడానికి వెళ్తే ఆ జుట్టులో మేమే ఇరుక్కుపోతాం. షూకి ఆ ఎలుగుబంట్లు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే చూని అవి తిరిగి కూడా చూడలేదు. ఎవరా ఎలుగుబంట్లు? మేం మీకు సాయం చేస్తాం, మాతో పాటు అడవికి రండి. ఎలుగుబంట్లను పట్టుకోవడానికి గోతిని తవ్వారు. మమ్మల్ని పైకి లాగండి. వై షుడ్ ఐ హావ్? నువ్వు నన్ను తిరిగి కూడా చూడలేదు. హూ ఆర్ యు? మమ్మల్ని మీరు ముందు బయటికి లాగుతారో లేదో దీన్ని మీరు తప్పకుండా పాతేయాలి. ఈ ఎలుగుబంట్లు జిత్తులు మారివి. చాలా బలంగా కూడా ఉన్నాయి. బుద్ధిని ఉపయోగించే వాళ్ళని ఓడించాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మేము గుహలోకి వెళ్తాం, మీరు అక్కడికొచ్చి ఏం చేస్తారు? దాని గురించి ఏం దిగులు పడకు. నేను నిన్ను ఎప్పుడు పిలుస్తానో అప్పుడు నీ ఫ్రెండ్స్ తో పాటు వచ్చేయ్. ఎలుగుబంట్లు ఎక్కడా? దొరికాయి, దొరికాయి. జిల్లరా ఏం దొరికింది? అరే ఏమీ లేదు, మనకి నెక్స్ట్ సినిమాకి హీరో దొరికాడు. మన సినిమా తీయబోతున్నాము. ఓ సినిమానా? ఏయ్, ఒరే తమ్ముడు, వీళ్ళు చాలా సేపటి నుంచి మనల్ని ఫాలో అవుతున్నారు. ఆ తేనీగల గుంపుతో ఉన్నారు కదా. మేము సినిమా కోసం లొకేషన్ వెతుకుతున్నాం, అందుకనే మేము ఆ తేనె పట్టు దగ్గర నిలబడ్డాం. అప్పుడే మేము మిమ్మల్ని చూసాం. మీరొక హీరో మెటీరియల్. అవును, నిజంగా. హీరో అవడం వల్ల లాభం ఏంటి? మీకు పేమెంట్ ఉంటుంది, ఒక బాటిల్ తేనె. Look at this, guys. What a hero. Tall, dark and handsome. హీరో మెటీరియల్. అందరూ హీరో మెటీరియలే. ఇతను హీరో మెటీరియలే. ఇతను ఒక విలన్, ఫన్నీ విలన్. ఇక్కడున్న వాళ్ళందరూ హీరో మెటీరియలే. కానీ ఒక ప్రాబ్లం ఉంది. లేదు, ప్రాబ్లం ఏమీ లేదు. అన్ని సరిగానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. అవును, బాగుంది కదా. మీకు దేన్ని కింద పెట్టే అలవాటే లేదా ఏంటి? పైనుంచే విసిరేస్తున్నారు. మీరు ఎలుక బట్టలా లేదా క్రేనా? సరే, మనం ఇప్పుడు షూటింగ్ మొదలు పెడదాం. మొదటి సీన్ లోనే మీరు విలన్ దగ్గర తన్నులు తినాలి. అప్పుడే మీరు ఫేమస్ అవుతారు. అన్ని అందరికీ మేకప్ వేసేయ్. ఒక్క నిమిషం, ఇందులో విలన్ ఎవరు? విలన్లు తేనెటీగలు. లైట్, కెమెరా, యాక్షన్. కట్ కట్. ఇంకా కొంచెం బెటర్ గా చేయాలి. మళ్ళీ కొట్టండి. కొట్టడంలో మీరు భలే కిలాడీలు. కొంచెం ఎమోషన్ కావాలి. కొత్తగా ఏదైనా ట్రై చేయండి. యాక్షన్ మాస్టర్, మీరు సాయం చేయండి. నేనేమంటున్నానంటే నాకు అసలు నటించడం రాదు. మంచి షాట్ వచ్చినప్పుడు అలాగే షూట్ చేయండి. వదిలేయండి, ఏం చేయొద్దు.
ఇప్పుడు మెయిన్ విలన్ డైలాగ్. ఓయ్ ఒకటిచ్చానంటే అయిపోతావు. ఒక్కసారి నీ పైన చేయేస్తే ఇక నువ్వు ఎప్పటికీ లేగవు. జాగ్రత్త. ఎక్సలెంట్ డైలాగ్ డెలివరీ సూపర్. ఇప్పుడు హీరో ఎలుగుబంటి నీ డైలాగ్ చెప్పు. ఔచ్! అరే వాళ్ళే మమ్మల్ని కొడుతున్నారు. హీరోని కూడా విలన్ అప్పుడప్పుడు కొడతాడనుకుంటాను. కొడతారు కానీ అది పార్ట్ 2 లో. అది 5 సంవత్సరాల తర్వాత షూట్ చేద్దాం. ఒకవేళ హీరో కూడా దెబ్బ తగలొచ్చు. లైట్ కెమెరా అందరూ సిద్ధమా? త్వరగా వెళ్ళి షూట్ చేయండి. వద్దు, వాళ్ళని కొట్టొద్దు. అరే ఒక బాటిల్ తేనె కోసం ఇంతలా కష్టపడాలా? హీరో అవ్వాలంటే చాలా కష్టమే. ఏ ఒక బాటిల్ తేనె వాల్యూ నీకేం తెలుసు బాబు? మీరందరూ హీరోలు కాదు, మీరు విలన్లు. ఎందుకంటే మీరందరూ ఆ తేనెటీగల తేనెని అడగకుండా తీసుకెళ్లారు. అరే తమ్ముడు, ఫిలిం కాంట్రాక్ట్ వదిలేసాయి. నేను ఒక మాట చెప్తాను, అది కాంట్రాక్ట్ గా అనుకుందాం. ఇకపై ఎవరిని అడగకుండా ఏ వస్తువు ముట్టుకోం తమ్ముడు. మరి తేనె కష్టపడి సంపాదించండి. కష్టపడితేనే ఏదైనా దొరుకును.